ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు 12 మంది నిందితుల రిమాండ్ను న్యాయస్థానం పొడిగించింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను వివిధ జైలుకు తరలించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా 9 మంది నిందితులను విజయవాడ జిల్లా జైలుకు, ఇద్దరు నిందితులను గుంటూరు జైలుకు అధికారులు తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు వచ్చే నెల 9వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించింది. అయితే ఏపీ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించినంత వరకు కూడా రిమాండ్ కి సంబంధించి ఈ రోజుతో ముగియడంతో రాజమండ్రి నుంచి ఎంపీ మిథున్ రెడ్డితో పాటుగా గుంటూరులో ఉన్నటువంటి ఇద్దరు నిందితులను, అలాగే విజయవాడ జైల్లో ఉన్నటువంటి 9 మంది నిందితులను కూడా ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3వ తేదీ వరకు నిందితుల రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రిమాండ్ కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే ఈ రాజమండ్రి నుంచి వచ్చినటువంటి మిథున్ రెడ్డితో పాటుగా అటు రాజ్ రెడ్డి కూడా కోర్టులో ఏవైతే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసుకి సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ కేసులో తనకి సంబంధించినంత వరకు కూడా కస్టోడియల్ విచారణ అని చెప్పి అరెస్టు చేసినట్లుగా పేర్కోవడంతో పాటుగా లిక్కర్ కేసులో తన పాత్ర ఎక్కడా లేదు అంటూ కూడా రాజ్ రెడ్డి న్యాయమూర్తి ముందు చెప్పడం జరిగింది. అలాగే తప్పుడు ఆధారాలు సృష్టించి కావాలని ఇప్పటి వరకు కూడా ఒక్క కేసులో కూడా ఎక్కడ నేను అరెస్ట్ కాలేదు, అయినప్పటికీ కావాలని నా మీద ఇబ్బందులు పెడుతున్నారు నన్ను అంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే 11 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తనవే అంటూ తన వేలు ముద్రలు ఉండాలి కదా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సిట్ అధికారులకు సంబంధించి విచారించినటువంటి 300 మందిలో ఏ ఒక్కరు కూడా తనకు తెలియదంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఎవరో ఒక 5గురిని విచారణ చేసి నేను తెలుసా అని మీరు అడిగితే ఈ కేసులో నేను వారికి తెలుసా లేదా అనేది తెలుస్తుంది, చాలా పేర్లని కూడా నేను మొదటిసారి వింటున్నాను అంటూ కూడా రాజ్ రెడ్డి న్యాయమూర్తి ముందు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏదైతే సెప్టెంబర్ 3వ తేదీ వరకు కూడా 12 మందికి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.